గత ప్రభుత్వంలో జీతం కోసం ఉద్యోగుల ఎదురుచూపు 15వ తారీఖు వరకు పడని సందర్భాలు కోకొల్లలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మారిన విధానం. గత నెలలో 5 లోపు జీతాలు వేసిన ప్రభుత్వం తాజాగా సీఎం ఆదేశంతో ఫస్ట్ కే వేతనాలు రిలీజ్. 1వ తేదీనే వేతనాలు పడడంతో ఎంప్లాయీస్ ఫుల్ హ్యాపీ. ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనంటూ కామెంట్లు, ఇది వార్తలాగా అయిపోయింది. అయితే ఏమైందంటే యాక్చువల్ గా ఇప్పుడు జీతాలు పడడం అనేటువంటిది కామన్ ఉండే, కామన్ ఉండే. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అద్భుతం చేసిన, అది చేసిన, ఇది చేసిన అని చెప్పిండు కదా కేసీఆర్. చేసి మొత్తం కూడా పాపం వాళ్ళని ఏంటంటే మాకు జీతం పెంచు అనే కాడి నుంచి మా జీతం టైంకి మా జీతం అంటే అక్కడ చాలా మంది సివిల్ స్కోర్ అన్ని పోయి ఆగమాగం అయినరు. అయితే టైంకి జీతం వస్తుందని చెప్పేసి అనుకునే కాడికి తెచ్చిండు ప్రభుత్వ ఉద్యోగుల్ని. అయితే ఇప్పుడు ప్రభుత్వం అంటే చెప్పినట్టుగానే ముందు ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ఇప్పుడు 1వ తారీఖున మొత్తం కూడా జీతాలు వేస్తూ ఉన్నారంటే మరి ఒకరికొకరికి ఎవరైనా రాకపోవడం అంటూ లేదంట. ఒకవేళ అటువంటిది ఏమంటే కూడా నెక్స్ట్ మంత్ అది కూడా సెట్ అయిపోతుంది. మ్యాక్సిమం 1వ తారీఖున జీతాలు పడ్డాయి.